చూసారు కదా ఈ రోజు మన మధ్యాహ్నం అనమాట. ఎక్కడ ఉన్నాయని అన్న నీకోసం సెకండ్ ఫ్లోర్ అంతా నింపేసిన అన్న కూర్చొని సొల్లు మాటలు తప్ప ఏం చేయాల. వద్దు ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఒక 3 లక్షలు 30 లక్షలు వేస్తే సార్ గోవర్ కాబట్టి 3 లక్షలు. లడ్డు వేలం పాట 2 లక్షలు అయినా వదిలేద్దాం. అంటే అందరిని రెచ్చగొడదామనా? కాదు ఏం చేస్తున్నావు? అమ్మా సంతోషం అన్న. బొజ్జగాన్ని పై వెళ్ళిపోతూ ఉంటాం. ఇంత కష్టపడినాం 8 రోజులు. స్టార్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మను అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో లాస్ట్ వీడియో చూసారు కదా, నా వాయిస్ లో ఏమైనా డిఫరెన్స్ చేంజెస్ అనిపిస్తే ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏం లేదు కానీ మా చెల్లి నేను ఎట్లున్నాను ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏముందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో చూసారు కదా ఈ రోజు మన మధ్యాహ్నం అనమాట. కాంబినేషన్ ఏం లేదు, 1,00,000 రూపాయలు కావాలి, ఇస్తావా? నేను ఆడిపోయి వస్తాను. నిన్న లాస్ట్ వీడియో అన్నదానం చేసేసారు రిషన్న దాంట్లో. మేము టెంట్ వేయడము లైటింగ్ ఇవన్నీ చూసాం కదా. సో ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ రోజు ఘనంగా దేవుడిని పంపించే రోజు వచ్చేసింది. కొంతమంది సబ్స్క్రైబర్స్ బయట ఉన్నారు. చెప్పు. సబ్స్క్రైబర్స్ అందరు వస్తున్నారు. మేము అతను ఆల్రెడీ ఫోటోస్ దిగారు అండ్ అందరి దాంట్లో నిమజ్జనం వీడియోస్ వస్తున్నాయి. నిమజ్జనం వీడియో అందరి దాంట్లో మా దాంట్లో ఏంటంటే ఇంకా కొంచెం స్పైసీనెస్ ఏంటి అని అంటే ఎక్స్టెండెడ్ ఉంది కదా, స్పెషల్ గా మా వీడియోస్ కోసమే స్పెషల్ గా రెడీ అయ్యి రామని చెప్పినాము. అండ్ అందులో నా బెస్ట్ ఫ్రెండ్ అయిన సాయి, నా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇందు, ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ అయిన సనా, నా అక్క అయిన మౌనిక అక్క, చెప్పినావు కదా నువ్వు బెస్ట్ ఫ్రెండ్ సపరేట్ గా పేరు చెప్పొద్దు కదా. ఫస్ట్ నీ పేరు ప్రియా. నేను కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఇందుని పిలిచా, ఇందు నీ పేరు చెప్పా. సో నా ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు. నన్ను ఎట్లా మిస్ అయినారు వాళ్ళు ఖచ్చితంగా నేను ఏదన్నా ఓకే అని అంటే వాళ్ళు ఓకే కాదు అన్నారు. సో ఇందులో ఏంటంటే వీడియోలు ఎంత ఎక్కువ స్కిప్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే మీరు చాలా ఎమోషన్స్ ఈ వీడియోలో ఇస్తారు. నిమజ్జనం ఉంది, హంగామా, నైట్ డాన్స్, డీజే, ప్యాడ్ బ్యాండ్ గ్రాండ్ గా ప్లాన్ చేసాం. ఈసారి లడ్డు అంటున్నాడు అని అంటే నేను ఇప్పుడే రివీల్ చేస్తున్నా, మన అన్ననే పాట. హలో, పాట పాడతా, మరీ అంత అంటే బడ్జెట్ లేదు. ఇందు నా ఫ్రెండ్ ఎంతసేపు డైలాగ్ చెప్తా ఉన్నా వెళ్ళిపోయా. సో గైస్, సో వీడియో స్కిప్ చేయకండి, ఎంత ఎక్కువ ఉంటుంది ముందే ఎక్కువ. అది లాస్ట్ కి కట్టేది అది. ఇక్కడ చూడన్నా సన్న చూడు, కెమెరా పెట్టంగానే అప్పటి పనిచేసేలా అంటున్నాడు. వస్తానే అడిగినాడు ఎక్కడ ఉన్నాయని. అన్న నీకోసం సెకండ్ ఫ్లోర్ అంతా నింపేసిన అన్న కూర్చొని సొల్లు మాటలు తప్ప ఏం చేయాల.
రిషానకు ఫోన్ చేసి పైన ఉన్నా అంటున్నాడు, పనే ఉన్నా చేస్తున్నట్టు కూర్చో ఉంటాడు. మాటలు చెప్తా ఏందన్నా ఇవన్నీ ఐడియాలు ఎవరిస్తుందో. ఎప్పుడు వచ్చిండు నాగాబాయ్, ఇప్పుడు వచ్చిండు. కెమెరా పెట్టుడే లేటరా, మీరు పని ఆపేసి కెమెరా కాల్ చూస్తారు. వాడు ఎంత మంచిగా పని చేస్తుంది, మంచిగా డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్ వల్ల ఇప్పుడు శత ఉంది. ఇప్పుడు నేనే అంతే కదా. అరే రే ఆ డిసిప్లిన్ మన శతాలు ఓకే వేపిద్దామా స్క్రీన్ మీద ఒకటి మాట్లాడాలా? వద్దు, ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఒక 3 లక్షలు 30 లక్షలు వేస్తే చాలు. గోవా కాబట్టి 3 లక్షలు వేపిద్దాం ఔషధ. శతాలు. అట్లా కాదన్నా, మళ్ళీ కమ్యూనిటీ అది ఇది అని చెప్పేసి పడుతుంది కాదు. ఈసారి కూడా నువ్వు లడ్డు వేలం పాట వాడుతున్నావా? లడ్డు వేలం పాట 2 లక్షలు వదిలేద్దాం. ఏ వేసినావా మ్యాన్షన్ హౌస్? మీరు అందరు తాగినారు కదా అన్న, వినాయకుడి దగ్గర వేయొద్దు. ఏమిటిది? ఓ ఎంత పడతారు? 2 లక్షల దాకా వాడతారంట. ఇంకా ఎవరు పడతారు? 2 లక్షలు లాస్ట్ టైం అయిపోయింది అంటే అందరిని రెచ్చగొడదామనా? కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. ఎట్లొచ్చింది ఇందాక చెట్పట్టు డేంజర్ మొత్తం. అసలు దేవుని అసలు ఆ దేవుడు మన తోడు కాబట్టి ఈరోజు మనం బయటపడ్డామన్నా. పెద్ద గణేష్ని పెడితే ఇట్లుంటది, వేరే డేంజర్ ఉంటుంది అసలు, చాలా కష్టం. ప్రాణం ప్రాణమే అన్న, చచ్చిపోతే 10 లక్షలు పెడతాం కదా ఈరోజు. అరే ఆడ చెట్లున్నాయిరా, ఆడ చెట్లున్నాయిరా, అది వెళ్ళిపోతాను చెట్లకేం. అదే 2 కట్టెలు ఉండాలి, ఇంకో కట్టె ఇంతకుముందు. అరే ఇంకో కట్టు ఉండే కదా రసి ఆడ, మనం పైన కూర్చొని వెళ్ళిపోతుండే హాస్పిటల్ కి. అది అల్లుతుంది అన్న. లైన్ ఉండు, నువ్వు లైన్ ఉండు, లైన్ ఉండు. అన్న స్కాయన జాగ్రత్త, నువ్వేమన్నా ఉంటే చెప్పు ముందే. అన్న కోరికలు ఏమన్నా ఉన్నాయా? ఎవరు పోయిరా బ్యాండ్లో? కాదన్నా, నీకు అందరికి ఒక పోనీయా, నా 4 అవుతుంది, ఇంకేం చేస్తాం? ఏం చేస్తాం బ్రో? కాదు, అందరికి ఒక బాధ ఉంటే ఇంకొక బాధ ఉంది. ఫయాజ్ భాయ్ తర్వాత 5 నిమిషాలు ఆగినా సరే కరెంట్. అరే ఎరుగుతాయి వైర్లు, ఎరుగుతాయి పోనీ రే అమ్మ. ఫయాజ్ భాయ్ మంచి ఊపులో ఉండు.
ఇరుగుతాయంట కట్టేడుందనా రియల్ గోల్డా గిఫ్ట్ ఇచ్చేసా నీకు నిజం చెప్పు రియల్ గోల్డా ఇచ్చేసానా చెప్పేసా నీకు కావాలంటే చెప్పు ఇచ్చేస్తా చెప్పు నచ్చిందా కాదు కానీ చెప్పు అది కేబుల్ వేరు కాబట్టి అన్న ఏమంటాడో ఇరుగుతాయి కానీ నో ప్రాబ్లం కానీ గణనాథుడు వెళ్ళిపోవాలంటే అన్న మౌనంలో అన్ని మాటలు ఎతికినావంటే నువ్వు గ్రేట్ బాయ్. మౌనం కావాలన్నా ఆ దేవుడు గణపై ఆశీర్వాదం ఇచ్చి కాబట్టి మనం హ్యాపీగా వెళ్ళిపోతున్నాం చాలు 4 అవుతుంది టైం 4 కాయ్ ఏం చేస్తున్నావు? చెప్పనా బ్యాడ్ బ్యాండ్ రెడీకోలేనా మన కోసం రీచ్ చేస్తున్నాను అమ్మ సంతోషం అన్న వచ్చిందా పోయినాడుతున్నాడు అయితే వెయిట్ చేస్తున్నాం మనకు బ్యాడ్ బ్యాండ్ రా పోయిందని అంటాడు అలా క్రెయిన్ ఉంటుంది ఫోకస్ లైట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది అజ్మీరా ఏమైంది అజ్మీరా చచ్చిపోతాడు అజ్మీరా నా లైఫ్ లో ఇంత టార్చర్ చూడలే నిజంగా చెప్తున్నా. వాయమ్మ ఎన్ని వైర్లు తొలగించాలి. మెయిన్ ఆఫ్ చేయించినాం, అన్ని ఆఫ్ చేయించినాం. 10 ఎకరాల ఆస్తి, శంషాబాద్ 3 BHK ఫ్లాటు, సొంత హోటల్, ఓపెన్ ల్యాండ్, ఇంకా టైం అయితేనే ఉంది. దగ్గర 3 గంటలే. పాపం స్కై గార్డ్ ఒక్కడే మస్తు కష్టపడుతుండీడ. శ్రీ అన్న పాన్ తిని అన్నాడు. మా ఎస్ఆర్ టీం బాయ్స్ అందరూ ఇంకా ఏమనద్దు కానీ నువ్వు మస్తు కష్టపడుతున్నావు. శివన్న కూడా కష్టపడుతున్నాడు. మేము ఇంత కష్టపడుతుంటే మంచిగా ఉన్నారు వీళ్ళు. చూడు ఇది పరిస్థితి. నా తమ్ముడు నా చెల్లెళ్ళు మనవాడు కూడా పాపం నా ఫ్యామిలీ అని అంటారు. యాడికి పోయినారు వాళ్ళంతా. హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి పైన. పెద్ద టార్చర్ అయిపోయింది. 3:30కి బయలుదేరితే దాదాపు 6:30 దగ్గర వస్తుందన్న. ఏమో గల్లీ కూడా దాటలేము మనం. ఒక్క లైన్ 500 మీటర్స్ దాటలేదు. కార్ ఉంది. చూసుకో కార్ ఉంది. కొంచెం బాధేస్తుంది. బొజ్జగాన్ని పై వెళ్ళిపోతూ ఉంటాం. ఇంత కష్టపడినాం 8 రోజులు. ఎన్నెన్ని హోమాలు, ఎన్నెన్ని ధర్నాలు. 9వ రోజు బ్రో, 8 కాదు 9వ రోజు. ఇది ఎర్లీ మార్నింగ్ 8-7 అవుతుంది. అదే చెప్తున్నా నేను కూడా. ఈరోజు 9వ రోజు ఎర్లీ మార్నింగ్ 7 అన్నా. మనం 8వ రోజు గణేష్ తీసే 9వ రోజు వస్తున్నాం మనము నిమజ్జనానికి. మాటికంటే బండి కిందకి వస్తున్నాడు. అదేదో పిల్లంతో మాట్లాడుతున్నాడు. మాటికంటే మాతో వచ్చి అన్నా ఏమన్నా వాళ్ళు ఆపే అంటున్నారు. బండి
అండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా నీ అండా దండ జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గం 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 గణేశ గౌరీ తనయ సర్వేశ. అన్న దూరం జరగండి అన్న, దూరం జరగండి. శివ సుతాయ లంబోదర నివేదయ. भाई अंदर डालो अंदर. అదే దానికి పోవద్దు. లోపలికి ఏమన్నా అది ఎంత పోవాలంత పోతాడు, ఆగు పోతాడు, బ్యాలెన్స్ అవుతుంది. అది ఎట్లా అంత దూరం పోవాలి, మొత్తం పోతాడు, ఆగు ఏం నిలబట్టుకోడు. అక్కడ జరిగింది అసలు మళ్ళీ తిరుగుతాడు ఇక్కడ. जय बोलो गणेश महाराज के जय, जय बोलो बुद्ध गणपत के जय, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. गणपति बाप्पा आदालत. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. క్షేమంగా వెళ్ళి లాభంగా రా స్వామి అని. ఇది మళ్ళీ రీవెల్కమ్ కోసం అన్నా, అన్నా రీవెల్కమ్ కోసం మళ్ళీ వస్తాడు అన్నా. మళ్ళీ సంవత్సరం వస్తాడన్నా, మళ్ళీ సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకుందాం.